వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెలువు పందిళ్ల కింద సీతారాముల కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని పట్టణంలోని 3 దాబాల వీధి, యాదవుల వీధి, రాయిపేటలోని మడిపల్లి గెస్ట్ హౌస్, కోదండ రామాలయం, కాపుల వీధిలో గల రామాలయాల వద్ద శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని చూడటానికి వచ్చిన భక్తులు సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తులు రామచరిత్రను శ్రద్ధగా వింటూ రామనామ జపంతో తమ మనస్సులను భక్తి పారవశ్యంలో నింపుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పట్టణంలోని కాపుల వీధిలో గల కోదండ రామాలయంలోని రాముల వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి కందుల దుర్గేష్కు ఆశీర్వచనం అందజేశారు. కళ్యాణం అనంతరం నిర్వాహకులు భక్తులకు పానకం మరియు ప్రసాదాన్ని అందజేశారు. ఆ కళ్యాణ వైభవం రాముడు లేని ఆలయం ఉండదు, రాముడు లేని గుడి ఉండదు, రాముడు లేనటువంటి ఊరు ఉండదు. గుడి యొక్క గొప్పతనం అంటే రామాడు రాముడి యొక్క దశవర్ష శతసహస్రాన్ని రామచంద్రమూర్తి రాజ్యపాలన చేశాడన్నారు. అందుకనే రామరాజ్యం 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 అని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ అద్భుతమైన తత్వంగా ఇక్కడ ఈ రాజ్యపాలన చేసినట్టుగా మనకి రామాయణం తెలియజేసుకోవాలి. అందువల్ల అక్కడ ఏం చెప్పారు, కుటుంబ వృద్ధ స్త్రీలు ఎవరైతే రామ కళ్యాణం చూస్తారో వాళ్ళ పుత్రులు మీ మాట వింటూ ఉంటారు. దీంట్లో సందేహం లేదన్నాడు రామచంద్రమూర్తి వాల్మీకి మహర్షిలో. ఎవరైతే రామ కళ్యాణం చూస్తూ ఉంటారో కుటుంబ వృద్ధ్యం, కుటుంబం చాలా వృద్ధిలో ఉంటుందన్నారు. ధనధాన్య వృద్ధ్యం, ధనము ధాన్యము, ఇదిగో ఏ రకమైన పాడి పంటలతో ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉంటారన్నారు. అటువంటి ఆరోగ్యం, ఆయుష్యం, శ్రేయస్కరం విద్యలానగర వాసనంతో తరలి వస్తూ మా సీతమ్మ కళ్యాణం, మా రామయ్య కళ్యాణం చూడాలి, మా సీతమ్మని చూశాం కానీ రాముని చూడలేదు అని చెప్పేసి మిథిలానగర వాసనంతో కూడా తరలి వచ్చారు. కూర్చున్నారు మా రామయ్య రామయ్య అని చెప్పేసి ఇటు కూర్చున్నారు. ఏదైనప్పటికీ అని చెప్పేసి మైలాకుడితోని హనుమంతుల వారు చేసుకుని మళ్ళా వెనక్కి వస్తుంది. నేను కూడా రాముని యొక్క బంటుగా వెళుతున్నాను, నా కార్యం తిరిగేతో ఎక్కడ ఆగను, మళ్ళా తిరిగిపోతాను. శ్రీరామదూతం శిరసా నమామి అన్నారు. ఒక్కసారి అందరూ చెప్పండి, శ్రీరామదూతం జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇది గొప్ప విజయమే. ఎవరికి ఏ రకమైనటువంటి విజయం సిద్ధిస్తుందో దీంట్లో ఏమాత్రం దీంట్లో రాముడి 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 మా రాముడు కళ్యాణం, మా రామయ్య కళ్యాణం, మా రామన్న కళ్యాణం ఒక రకమైన పదవులు ఉంది. మా రాముడు అంటారు, మా రాముడు అంతటి గొప్ప తత్వం. భక్తులు గొప్ప అదృష్టవంతులు కూడా రామ కళ్యాణం కోసం దానికన్నా లేదు అన్నారు. ధర్మ సూక్ష్మాలు ఊళ్ళు బాగున్నాయి, చక్కగా బాగుంది, మాల కట్టేసి వేసేస్తే బాగుంటుంది అనుకున్నాం. దానివల్ల పాపం వస్తాం.
వెంకటరామాంజనేయ సాత్విక్ కార్తికేయ గాయత్రి కర్మ సమన్వస్తు బ్రహ్మగారు పుణ్యాహ వాచన మంత్రాలు చదువుతున్నారు. చక్కగా ఆలకించారు. श्री चक्रवासिनी देव देव कामेश्वर पति कमलाय मुरारी प्रियाधाय पुत्र पौत्र वर प्रसादाय पुण्याय कृपा पूर्णाय कल्याण खर्चे पर खर्चे विराय स्वाखर विरदाय दाक्षिण्य श्री विद्याय परमार्थ स्वरूपिणे हीकार्थे स्वरूपाय त्रिपुराय त्रिपुरांबिकाय पुरुषार्थ కళ్యాణము చూద్దాం సీతారాముని కళ్యాణము దశరథ రాముడు పుతుడై వెలి కౌకితే समय कामान काम कामाय मय कामेश्वर वै सर्वभूतेषु गुहायां विश्वभूतेष मनोधिपते ब्रह्मा शिवो मे अस्तु सदा शिवं लक्ष्मीं च नमयामि अंगना राजे జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి ఈరోజు మరిపల్లి వెంకటరామ గెస్ట్ హౌస్ నందు మేము చేసిన కోదండ రామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. దీనికి ఈ గుడి ఇంచుమించు 85 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ కళ్యాణం బాగా జరగాలని ఈ చుట్టుపక్కల ప్రజలు భక్తులు అందరూ వచ్చి చాలా ఘనంగా ఈ వేడుకలు జరుపుతారని తెలియజేస్తున్నాను. మరి నా పేరు మడిపిడి భాస్కరం. ఈ గెస్ట్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాను నేను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంచుమించు 1000 మెంబర్స్ వరకు అన్నదాన సమర్పణ అరేంజ్ చేశాము. ఆ భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. कल्पोक्त संपूर्ण मम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम श्री महागणाधिपति देवता नारिकेल फलान् समर्पयामि. गंगे जले विष्णु गोदावरी
नवदेवं भगवती दिनेस्मृतर्वं सौम्याफलनिर्याहाय फलामुपायाश्च पुष्पैः बृहस्पति प्रसुदास्थानं कुञ्जकर्मा